హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీ. ఇప్పుడే ఎపిసోడ్ చూడడం జరిగింది. సో లెట్స్ స్టార్ట్ ద రివ్యూ. డేర్ ఆర్ డై లో లెవెల్ 2 టాస్క్ జరిగాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖితాని ఆడిషన్స్ నుంచి ఇక్కడికి సెలెక్ట్ చేయడమే నాకైతే నచ్చలేదండి. బట్ ఇక్కడ నచ్చినా నచ్చకపోయినా ఈ రౌండ్కి వచ్చి తను టాస్క్ పర్ఫామ్ చేసి బ్రేక్ చేసినప్పుడు అది ఎందుకు కన్సిడర్ చేయలేదన్నది మై క్వశ్చన్. సెకండ్ థింగ్, కొన్ని టాస్క్లు ఏమో మరీ ఈజీగా ఇచ్చారు. టాస్క్లు పర్ఫామ్ చేసిన వాళ్ళనేమో నెక్స్ట్ లెవెల్కి పుష్ చేయలేదు. టాస్క్లు పర్ఫామ్ చేయని వాళ్ళేమో నెక్స్ట్ లెవెల్కి పుష్ చేస్తారు. ఇది ఎక్కడి న్యాయం? ఇదే ఆడిషన్ నుంచి ఇప్పటి వరకు నాకు షోలో ఉన్న మేజర్ డిసప్పాయింట్మెంట్. నాకు ఇక్కడే అగ్ని పరీక్ష ఏమైనా స్క్రిప్టెడా అనిపిస్తుందండి. ఎందుకంటే మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ప్రియా 2 hands తో ఆడింది, ఫౌల్ గేమ్ ఆడింది, తననేమో సెలెక్ట్ చేసి పంపించారు. ఈ రోజేమో నిఖిత ఫోన్ పగలగొట్టింది, బట్ స్టిల్ తననేమో పుష్ చేయలేదు. దాలియా ఆమె ఓడిపోయింది, బట్ ఎమోషనల్ గా నేను చూసుకుంటే తిను ముందుకు వెళ్ళగలదు అని తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని పుష్ చేసింది బిందుమారి. ఎమోషనల్ గా మీరు కన్సిడర్ చేసుకుంటున్నప్పుడు తను స్ట్రాంగ్ పర్సనాలిటీ అయినప్పుడు 3 గ్రీన్లు అక్కడే ఇచ్చి ఉండొచ్చు కదా. ఇక్కడ పుష్ చేసి ఏం పర్ఫామ్ చేయనప్పుడు మళ్ళీ ఎందుకు ఓల్డ్లో పెట్టినట్టు, ఎందుకు ఇక్కడ పుష్ చేసినట్టు, అసలు మీ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మీ రౌండ్కి పంపించిందే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ కేపబిలిటీ ఏంటి అని టెస్ట్ చేయడానికి. తను ఆడిందే ఒక బెలూన్ టాస్క్, అది కూడా ఓడిపోయింది. అది ఎలా ఓడిపోయింది అన్నది పక్కన పెడితే తను ఓడిపోయింది. బట్ హౌ కమ్ యూ కెన్ కన్సిడర్ దాలియా టు ద నెక్స్ట్ లెవెల్? ఇది నా క్వశ్చన్. ఇక్కడైతే 3 మేజర్ ఫ్లాస్ జరిగాయి. ఒకటి ప్రియా విషయంలో, ఒకటి దాలియా విషయంలో, ఒకటి నిఖిత విషయంలో అయితే నాకు అనిపించింది. నాకైతే మేనేజ్మెంట్ ఆర్ జడ్జెస్ వీళ్ళని తీసుకోవాలి పర్టికులర్ గా ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే వాళ్ళు ఏం చేసినా నెక్స్ట్ లెవెల్కి పంపిస్తారు, లేదా ఏం చేయకపోయినా పంపిస్తారు. ఇది అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే సో మర్యాద మనీష్ లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అన్నదానికి ఎగ్జాంపుల్. ఎందుకు అబ్బా వీడు ఇలా చెప్తున్నాడు ఆయన గురించి అంటున్నారా? నిన్నటి నుండి మనీష్ ఒక్క టాస్క్ లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. బట్ ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోమోలో చూపించినట్టే ఎవరైతే అవదీప్ మీద వాటర్ ని స్ప్లాష్ చేస్తారో వాళ్ళని నెక్స్ట్ లెవెల్ కి పంపిస్తాం అనుకున్నారు. బట్ అందరూ ఎథిక్స్ మాట్లాడారు, అది మాట్లాడారు, ఇది మాట్లాడారు. మనీష్ కూడా ఫస్ట్ ఎథిక్స్ మాట్లాడి ముందుకు వెళ్ళలేదు. లాస్ట్ లో నేను రెడీ అన్నట్టు ముందుకు అడుగేశాడు. బట్ అభిజిత్ దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ నువ్వు అన్ని ఎథిక్స్ మాట్లాడతావు, అన్ని మొరల్స్ మాట్లాడతావు, ముందుకు వచ్చావంటే మనీష్ ఏదో జస్టిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేశాడు కానీ బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఎనీ విచ్ వేస్ గేమ్ పరంగా అయితే వాట్ ఎవర్ మనీష్ స్టేట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. బట్ అలా అని మన ఎథిక్స్ ని మొరల్ ని డౌన్ చేసుకుని ఆడకూడదు. టాస్క్ కాబట్టి వేరే వాళ్ళు ఎంత సొల్లు చెప్పినా మనీష్ ముందడుగేశాడు. సో అక్కడ కూడా ఒక పాయింట్ గెలిచాడు. నెక్స్ట్ కూడా అభిజిత్ ఐ నీడ్ 2 men అన్నప్పుడు శ్రీతేజ అండ్ మర్యాద మనీష్ వచ్చారు. అక్కడ శ్రీముఖి అంటది యూ నీడ్ టు గో షర్ట్లెస్ అని. మర్యాద మనీష్ అంటాడు నేనైతే షర్ట్లెస్ వెళ్ళను, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని. అప్పుడు అందరు జడ్జెస్ నువ్వు దీన్ని ఈ మెంటల్ బ్లాక్ ని దాటకపోతే ఎలా, పోల్లోకి వెళ్ళి దూకాలంటే నువ్వు షర్ట్ వేసుకుని దూకుతావా, అది ఇది అంతా తికమక పెడతారు. బట్ ఫైనలీ వాట్ మర్యాద మనీష్ థింగ్స్ ఇస్ లెట్ మీ గివ్ ఎ ట్రై. తప్పేముంది, షర్ట్లెస్ వెళ్ళడం రాంగ్ ఏం కాదు కదా, రేపైనా వెళ్దాం అనుకున్నాడు ఏమో. ఫైనలీ షర్ట్లెస్ గానే వస్తాడు. అక్కడ టాస్క్ ఏంటంటే చెస్ట్ మీద ఉన్న హెయిర్ ని వ్యాక్స్ పెట్టి రిమూవ్ చేస్తారు. అది లక్కో ఏమో కానీ మర్యాద మనీష్ కి చెస్ట్ మీద హెయిర్ ఉండదు. సో అక్కడ కూడా ఎస్కేప్ అవుతాడు. బట్ ఎనీ విచ్ వేస్ అక్కడ కూడా తన మెంటల్ బ్లాక్ ని దాటాడు కాబట్టి అక్కడ కూడా ఒక పాయింట్ స్కోర్ చేశాడు. అక్కడ వాటర్ స్ప్లాష్ లో కూడా మర్యాద మనీష్ ముందుకు వచ్చాడు. అక్కడ మెయిన్ గా టాస్క్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ స్ట్రాటజీ, ఇట్స్ ఆల్ అబౌట్ బ్రెయిన్ థింగ్. అంటే నీ మొరాల్ని డౌన్ చేసుకుంటావా, నువ్వు రెడీగా ఉన్నావా లేదా, టాస్క్ కోసం నువ్వు ఎంతకైనా తెగిస్తావా లేదా అన్నది అక్కడ టెస్ట్ చేశారు. అలాగే నవదీప్ అయితే మొహాన కొట్టించుకోలేదు కానీ బట్ దే టెస్టెడ్ దాట్. సో మర్యాద మనీష్ కంఫర్ట్ జోన్ ని దాటాడు అండ్ టాస్క్ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాడు అండ్ రెడీగా ఉన్నాడు. కాబట్టి ఈ 2 points ని బేస్ చేసుకొని జడ్జెస్ టాప్ 15 కి మర్యాద మనీష్ ని పంపించారు. అండ్ ఐ ఫీల్ హీ డిజర్వ్స్ దట్ పొజిషన్ బికాస్ స్ట్రాటజికల్లీ ఈ తోప్. నాకైతే మర్యాద మనీష్ ప్రొఫైలే తోప్ ప్రొఫైల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫోర్బ్స్ 30 under 30 అంటే అక్కడ ఉన్న అందరు కంటెస్టెంట్స్ ఇంక్లూడింగ్ జడ్జెస్ తో పోలిస్తే కూడా మర్యాద మనీష్ హాస్ గాట్ అ బెటర్ ప్రొఫైల్ అండ్ ఈస్ బిగ్గర్ దెన్ ఆల్ దో సెలబ్రిటీస్ అని నాకైతే అనిపించింది. హీ ట్రూలీ డిజర్వ్స్ బిగ్ బాస్ సీజన్ 9 ఎంట్రీ. సో ఎలాగైతే టాప్ 15 కి వెళ్ళిపోయాడు మర్యాద మనీష్. అండ్ నేను అందుకే చెప్పాను లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అని. 2 టాస్క్లు ఆడకపోయినా తన ధైర్యానికి, తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చిన దానికి అండ్ తన తెగువకి మర్యాద మనీష్ టాప్ 15 లో పొజిషన్ పొందాడు. అందుకే లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అని చెప్పాను. నాగ ప్రశాంత్ తిను కూడా నాకైతే చాలా నచ్చాడు ఈరోజు ఎపిసోడ్ లో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆడిషన్ లో తినని చూసినప్పుడు అసలు ఈ క్యాండిడేట్ ని అవుట్ రైట్ రిజెక్ట్ చేయొచ్చు కదా అనుకున్నాను. బట్ వీళ్ళు హోల్డ్ లో పెట్టి ఈ లెవెల్ కి పుష్ చేశారు. ఈ రోజు ఊర్మిళకి, నాగప్రశాంత్ ఇద్దరి హ్యాండ్స్ కి షేకర్స్ పెట్టి స్క్వేర్స్ డ్రా చేయమన్నారు, సర్కిల్స్ డ్రా చేయమన్నారు, స్టార్స్ డ్రా చేయమన్నారు అండ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష రాయమన్నారు. అలా కష్టం చూడడానికే మనకు కష్టంగా తెలుస్తోంది అండ్ వాళ్ళు ఆడేటప్పుడు చాలా చాలా కష్టంగా అనిపించుంటుంది. బట్ గివ్ అప్ ఇవ్వకుండా చాలా బాగా గీశాడు, చాలా బాగా రాశాడు. అన్నిటికంటే నాకు ఇక్కడ బాగా నచ్చింది టాప్ 15 కి పుష్ చేసిన పాయింట్ కూడా ఏంటంటే
నాగప్రశాంత్ హ్యాండ్ కున్న శేఖర్ మిడిల్ లో గ్లిచ్ వచ్చి అది పని చేయట్లేదండి. నాగప్రశాంత్ నా హ్యాండ్ కున్న శేఖర్ పని చేయట్లేదని అట్లానే కంటిన్యూ చేసి నటించినా కూడా వాళ్ళు కన్సిడర్ చేసేవాళ్ళు. బట్ తను నిజాయితీతో ఇది పని చేయట్లేదని ఒప్పుకున్నందుకు ఈరోజు టాప్ 15లో వెళ్ళాడు. ఆ ఇంటిగ్రిటీకి, ఆ ఆనెస్టీకి, ఆ ఎథిక్స్ కి మెచ్చి నాగప్రశాంత్ ని అభిజిత్ నెక్స్ట్ రౌండ్ కి సెలెక్ట్ చేశాడు. వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ నాగప్రశాంత్ ఇయర్. ఎందుకంటే నిజాయితీతో, ఇంటిగ్రిటీతో, ఆనెస్టీతో ఉన్నవాడు ఈ రోజు ఓడిపోయినా రేపు ఖచ్చితంగా గెలుస్తాడు. నాకైతే ఈ రోజు నాగప్రశాంత్ చాలా బాగా నచ్చాడు. ఎయిర్ వ్యాక్స్ గేమ్ లో కూడా శ్రీతేజ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే షకీబ్ అండ్ నాగప్రశాంత్ ఉన్నారు. షాకిబ్ కి కూడా చెస్ట్ మీద హెయిర్ లేదు, సో హీ చోస్ నాగప్రశాంత్. ఆ గేమ్ లో కూడా నాగప్రశాంత్ బాగా పర్ఫామ్ చేశాడు, 100% ఇచ్చాడు. ఆ విషయాన్ని కూడా నాగప్రశాంత్ ని మెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ఫోన్ బ్రేకింగ్ టాస్క్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టాస్క్, ఫోన్స్ అన్ని పెట్టి ఎవరైతే హ్యామర్ తో వాళ్ళ ఫోన్స్ ని బ్రేక్ చేసుకుంటారన్న టాస్క్. ఇది అన్నిటికంటే చాలా చాలా టఫెస్ట్ టాస్క్ అండి. ఎందుకంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ థింగ్. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించో, లేకపోతే మనకి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చో, లేకపోతే అది మెమొరీగా పెట్టుకొని కొన్ని వస్తువులు ఉంటాయండి. అందులో ఫోన్ కూడా అయి ఉండొచ్చు. వాటిని బ్రేక్ చేయాలంటే ఎంత తెగు ఉండాలి, ఎంత మారల్ గా మనకు స్ట్రెంగ్త్ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. ఏదైతే అది కానీ ముందుకు వెళ్ళాలి కదా, నేను వచ్చిన పర్పస్ ఏంటి అన్న విజన్ ఉండాలి. సో ఇవన్నీ దాటుకొని, ఆ మెంటల్ బ్యారియర్ ని దాటుకొని పగలగొట్టాలంటే చాలా చాలా ధైర్యం, దమ్ము ఉండాలి. షకీబ్, నిఖిత ఇక్కడ బ్రేక్ చేశారండి. షకీబ్ పిచ్చ కొట్టాడండి, అండ్ నిఖిత కూడా బ్రేక్ చేసింది. అండ్ ఇద్దరు వాళ్ళ స్టోరీస్ ను కూడా షేర్ చేశారు, అవి ఎంత ఇంపార్టెంటో వాళ్ళ లైఫ్ లో ఆ ఫోన్స్. అండ్ కమింగ్ టు షాకిబ్ కూడా చాలా చాలా బాగా ఆడాడండి. ఏ ఛాన్స్ ని వదులుకోలేదు. ఈ డింట్ లీవ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్ అంటారు కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ షాకిబ్ అండి. వచ్చిన ఆపర్చునిటీని దేన్ని వదులుకోలేదు. నిన్న ఎపిసోడ్ లో కల్కితో ఓడిపోయాడండి, బట్ ఈ రోజు వచ్చిన 2 ఛాన్సెస్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నాడు. ఈ రోజు షర్ట్లెస్ గా వెళ్లి చెస్ట్ మీద ఉన్న హెయిర్ ని రిమూవ్ చేయించుకుందాం అనుకున్నాడు. బట్ తన చెస్ట్ మీద ఎక్కువ హెయిర్ లేదు కాబట్టి శ్రీతేజ తనని చూస్ చేసుకోలేదు. బట్ స్టిల్ హీ వాంటెడ్ టు గో, అంటే అక్కడ గివప్ ఇవ్వకుండా ముందుకైతే వెళ్ళాడు. ఫోన్ బ్రేక్ చేసేటప్పుడు కూడా షాకిబ్ మినిమం ఆలోచించకుండా రప్ప కొట్టాడండి. తను ఏమన్నాడంటే, నాకు చాలా చాలా ఇష్టం ఇది, బట్ స్టిల్ దీని తర్వాత ఆపర్చునిటీ వస్తుందో లేదో మళ్ళీ నాకు తెలియదు, ఉన్న ఆపర్చునిటీని పోగొట్టుకోకూడదు అని తను 100% ఇచ్చాడు కాబట్టి టాప్ 15లోకి వెళ్ళాడు. అండ్ హీ డిజర్వ్స్ దిస్. ఎందుకంటే ఆ కమిట్మెంట్ కి, ఆ డెడికేషన్ కి, ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ కి, అండ్ ఒక్క ఆపర్చునిటీని కూడా మిస్ చేసుకోకూడదు, నేను ఖచ్చితంగా ముందుకెళ్ళాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని తన యాటిట్యూడ్ కి హీ ట్రూలీ డిజర్వ్స్ టాప్ 15. బట్ ఎనీ విచ్ వేస్ నిఖిత బ్రేక్ చేసినా కూడా తను సెలెక్ట్ అవ్వలేదు. ఆడిషన్స్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కొన్ని అన్ఫేర్ డిసిషన్స్ అయితే జరుగుతున్నాయి. అందుకే నాకు ఇది స్క్రిప్టెడా, లేకపోతే ఇది వాంటెడ్ గా చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి కావాల్సిన పర్టికులర్ ప్రొఫైల్స్ ఎలా ఉన్నా పుష్ చేద్దాం అనుకుంటున్నారా అనేది అయితే నాకు అర్థం కావట్లేదు. అనుషా రత్నం ని కూడా ఏ బేసిస్ మీద మీరు ఫస్ట్ రౌండ్ లో డైరెక్ట్ గా పుష్ చేశారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఎమోషనల్ గా ఏడ్చుకుంటూ స్టోరీ చెప్తే పుష్ చేస్తారంటే ఆఖరికి మల్టీ స్టార్ మన్మధరాజన్ కూడా పుష్ చేయొచ్చు, లేకపోతే ఆల్ ఇండియా అందగాడిని కూడా పుష్ చేయొచ్చు. మరి వాళ్ళెందుకు పుష్ చేయలేదు, అనుషా రత్నంని ఏ బేసిస్ మీద పుష్ చేశారన్నది నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు. ఒకవేళ మీరు ఈ రోజు ఎపిసోడ్ లో చూసి నా పాయింట్స్ ని కనుక అగ్రీ చేస్తే మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, లేదా మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ టాప్ 15 వాళ్ళకైతే ఓటింగ్స్ ఓపెన్ అయ్యాయి. మీకు టాప్ 15 లో ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్, మీరు ఈ 15 కంటెస్టెంట్స్ లో ఎవరిని బిగ్ బాస్ 9 లో చూద్దాం అనుకుంటున్నారో అండ్ ఎందుకు చూద్దాం అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు జడ్జెస్ డెసిషన్ ఫెయిర్ గా అనిపించాయా, అన్ఫేర్ గా అనిపించాయా, అండ్ ఇది స్క్రిప్టెడ్ గా అనిపించిందా, నాట్ స్క్రిప్టెడ్ గా అనిపించిందా, అండ్ టాప్ 15 లో వీళ్ళు పక్కా డిజర్వింగ్ గా, లేకపోతే వేరే వాళ్ళు డిజర్వింగ్ అయ్యి ఉండి టాప్ 15 కి పుష్ చేయలేదని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. రేపటి ఎపిసోడ్ రివ్యూతో అండ్ సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఇస్